సినిమాకి రమ్మంటే రాలేదు ఎందుకు? వర్షం వచ్చింది భాస్కర్. నిన్న సినిమాకి రమ్మంటే రాలేదు. వర్షం వచ్చింది భాస్కర్. ఐబ్రోస్ ఏంటి డార్క్ గా ఉన్నాయి? నిన్న బ్యూటీ పార్లర్ కి వెళ్ళాను. అమ్మ కడుపు మాడ బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి వర్షం లేదు కానీ లవర్ తో రావడానికి వర్షమా? ఈ ఆడాలందరూ అంతే. హైదరాబాద్ కి వరదలు వచ్చినా కూడా ఈదుకుంటూ వెళ్ళిపోతారు బ్యూటీ పార్లర్ కి. ఇదిగో పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లలు గిల్లలంటే కుదరదు. ఏం చేద్దాం మరి? ఇంద్రాజ గారు మీరు చెప్పండి, పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలా ఎంజాయ్ చేయాలా? పెళ్లికి ముందు తిరిగేటప్పుడు మేము ఖర్చు చేస్తాం కాబట్టి పెళ్ళైన తర్వాత మీరు కాస్త ఖర్చు చేస్తే తిరగాలని ఉంది. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అవన్నీ కాదు, రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతా. నాకు మసాజ్ చేయొచ్చు కదమ్మా. నీ మొహం చూసి మెసేజ్ చేయబుద్ది కాదు, ఇంకా మసాజ్ ఏం చేస్తావమ్మా? రేపు పొద్దున్నే వస్తా మీ ఇంటికి, మీ అమ్మకి చెప్పు. వెళ్ళు లోపలికి వెళ్ళు. మా అమ్మకి ఏం చెప్పాలి? అల్లుడు వస్తున్నాడా? మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఈయన వాళ్ళు మీ నాయన? నేను తండ్రిని కాదు, నేను నీ చిన్న కూతురిని చేసుకోవడానికి వచ్చాను. మీరు ఓకే అంటే తాళి కట్టేద్దాం. అమ్మా ఆకలేస్తుందమ్మా. మమ్మ చాలు మమ్మీ. దానికి నోట్లో పెడితే నువ్వు గేదా నువ్వు తగులుతావేంటే? మేము ట్విన్స్ అండి. నాకు ఆకలేస్తుంది అనుకో, తను తింటే నా కడుపు నిండిపోద్ది. నన్ను ఎవరైనా కొట్టారనుకో తనకి నొప్పి వచ్చుద్ది. ఏం పర్లేదు, తాళి కట్టేద్దాం. రావర్సా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన స్టోరీ. ఆ పెళ్లి అదంతా బాగా తలనొప్పుకుంది, కొంచెం జడ్లు పోరే తలకి. ఏయ్ నేను అరవాలి, నువ్వు కాదు. ఏంటే ఏమండి? నేను కాదండి మా అక్క. పిచ్చేసేలా ఆగలేకపోతున్నావా? తెలంగాణ మొదలు పెట్టావు. నీకేంట్రా ప్రాబ్లం? ఇక్కడ యాక్షన్ జరిగితే అక్కడ అంటున్నది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నేను హింట్ ఇస్తాను, అప్పుడు దాకా. వర్ష లోపలికి వెళ్ళి నువ్వు. భయ్యా 10 అయింది. ఏమే ఫైమా, నొప్పులు పుట్టినాయా నీకు? అవునండి. ఇవాళ ఉంటదే నీకు. అబ్బా. ఏయ్ ఏయ్ చేతి ఏమైంది? నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తాను. నన్నే కొడతావా? నేనా? నన్ను కొడతావా? నేను ఎప్పుడు కొట్టానే? ఓబ్బా నీ అక్కని. భయ్యా చూడు భయ్యా, ఇంత ముందు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవడో ఉన్నాడు. ఈ టైంలో మెసేజ్ ఏంటి భయ్యాడికి? భయ్యా మీరు చెప్పండి. నాకెవరైనా ఎవరున్నారా? ఏమో నాకేం తెలుసు, నాకు ఎప్పుడు చెప్పావా? భయ్యా మీరు మధ్యలో మాట్లాడుతాను. చెప్పాను. నేను నిన్ను చంపుతాను ఎక్కువ మాట్లాడితే. వచ్చే మనకెందుకు? ఫైమా ఏమండి? నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, జాగ్రత్త. ఏమైంది? ఒంట్లో బాగాలేదా? డాక్టర్ ఆవిడ పొద్దు నుంచి ఒకటే వాంతులు. కంగ్రాచులేషన్ అయ్యా, తండ్రిగా పోతున్నావు. నిజం చెప్పు, ఏం జరిగింది? మీకే తెలుసండి, ఇది నాకు తెలీదు. నాకేం తెలిసే? వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు కదే. నేను కాలేజీలో చేయేసానే. ఆగు, అర్థం అవుతుంది. బ్రదర్ నువ్వు బాబాయ్ కాపాడుతున్నావు. బాబాయ్ అంటాడేంటన్నా? సర్లే మన లోపలికి వెళ్ళిపోతుందా అమ్మ? ఏవండి నాకు పుల్లగా తినాలనిపిస్తుంది. నేనేం చేశానని పుల్లగా తినిపిస్తాను నీకు? నేనేమన్నా చెయ్యాలి కదా పుల్లగా తినాలంటే. ఏవండి బాబు తంతున్నాడండి. అమ్మా ఏమైంది? నొప్పులండి. అక్కడ దానికి నొప్పులు వస్తలేరా? అయితే దీన్ని హాస్పిటల్ తీసుకో. ఓకే బాయ్. బాబా చూడు అచ్చయ్య నా పోలికలతో పుట్టాడు. మొహం లేదండి వీడికి. కంగ్రాచులేషన్స్. మీరు కూడా పిల్లని కానీ నాకు గుడ్ న్యూస్ చెప్పండి. మీ ఇద్దరు అలా వెళ్తాం. మన బాబేడి? అడే అది వాళ్ళ బాబు కదా, నా బాబేడి? నీకు బాబు ఎందుకు పుడతాడే? మీ అక్కకు బాబు పుడతాడు. నాకు బాబు ఎందుకు పుట్టాడండి? ఇప్పుడు నాకు వాంతులు అయ్యాయా? నేను పులుపు తినాలనుకున్నానా? నేను ప్రెగ్నెంట్ అయ్యానా? మరి నా పిల్లాడేడి? నీకు అక్కకే వచ్చింది, నీకు రాదు పిల్లాడు. అక్కకే వచ్చి నాకెందుకు రాదండి?
నేను ప్రెగ్నెంట్. అక్కడ నొప్పులు నాకు నొప్పులు. అక్కడ మామిడికాయ తింది నేను మామిడికాయ తిన్నా. అక్కడ పిల్లాడు పుట్టిండు ఈడ పుట్టలేదంటే వీడు అమ్మేసిండమ్మా. నా కొడుకుని ఏం చేసావు? నిన్నే ఏం చేయలేదు, నీ కొడుకు నేను చేస్తానే. నా కొడుకుని కనుక నాకు తెచ్చేయలేదనుకో నీతో నేను కాపురం చేయను. నీకు నాకు ఏంది? గుడ్ బై. తమ్ముడు కొంచెం బాబుని ఆడించి వాడి డైపర్ మార్చి. నువ్వేం చేస్తావు? కొంచెం పని ఉంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? చూసారా సీను, నువ్వు రాగానంతా చేతికి బొమ్మ అంటున్నారు అప్పుడే. సీను నువ్వు వచ్చిన చాలా హ్యాపీగా ఉందిరా. నేను చాలా హ్యాపీగా ఉన్నా. మిస్ యూరా బా. ఆఫ్టర్ 7 తర్వాత వేసేది మావాడు. అలాగే ఏ అయినా వాడు పంపించేశారు. అరే నువ్వు లేక మేము అసలు స్కిట్లు చాలా ఇబ్బంది పడ్డా. నేను మళ్ళీ స్కిట్లు బాగా చేస్తున్నా, కొడుతున్నావు కదా స్కిట్లు. నువ్వు లేకపోయినా స్కిట్లు కొడుతున్నాను కానీ నువ్వు ఉన్నావు అనుకో జనాల మనసులు కొలగొట్టేవంటరా. కాదురా, పంచులు కూడా బాగా చేస్తున్నావు కదా. నా పంచులు నీ గెటప్ గా తోడింది అనుకో ఆ స్కిట్ ప్రాణం వస్తుందిరా బావా. నాకు మాట ఇంకోసారి నా ఆటో దిగనని. తప్పకుండా రా, నీ ఆటో మాత్రం దిగను. మా సీనియర్ వచ్చాడు, టీం పేరు మార్చండి. ఆటో రాంప్రసాద్ అని టీం. అంటే ఓకే, ఆటో రాంప్రసాద్ గెటప్ సీనియర్ అంటే టీం. ఓకే. ఎందుకు పిలిచా ఇంతకి? ఇంటికి పిల్లడం ఏంట్రా, సరదా ఫస్ట్ టైం వచ్చావు, 2 పెగ్గేసి మాడుకుందా. సూపర్, లవ్ యూ. రా ఫ్రెండ్ అంటే నీలా ఉన్నారా? అది ఇద్దరా ఫ్రెండ్షిప్ అంటే. మా ఊరు చూసావా, మందు కాకుండా వాటర్ తాగిన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అది యాక్టింగ్ అంటే. ఎప్పుడు మర్చిపోయాను, మొన్న మా వాడు సల్మాన్ ఖాన్ సినిమా డేట్ లో తెలుసా? అవునా, ఎందుకు? అలా అడగలేదు. నాకు మామూలు హెడ్ ఎక్ తయారు ఈ మధ్యన. ఏమిందిరా? ఈ హెడ్ ఎక్ పేరే అన్నపూర్ణం రా. హోల్ అండ్ టీమ్ లో తీసుకుంటే నన్నుతో కూడా ప్లాన్ చేస్తుందిరా. పిలు చెప్తాను. అక్కడి నుంచి చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. ఇప్పుడు గెటప్ సీన్ వచ్చాడు, బుల్లితెర కమలాసన్ అంటారండి. వాడు వచ్చాడు కాబట్టి ఒక అవసరం తెలియదు. రే బుల్లితెర కమలాసన్, రే బుడ్డోడా, బుల్లితెర కమల హాసన్ అంట నీకేమైనా కనపడ్డా? చెప్పలేదా? పక్క చెప్తాను. మా వాడు పెర్ఫార్మెన్స్ గురించి నీకు తెలియదు. ఎవడేడు? చెప్పాలి కదా. నువ్వు ఆగు. నేను 3 నెలలు ఆగాను, కాగల నా వల్ల కాదు. వాడితో పెట్టుకుంటున్నావు ఎందుకని మంచిది, దయచేసి సారీ చెప్పి వెళ్ళిపో. మా వాడు గెటప్ గురించి తెలియదు, అర్థమైందా? మీ వాడి గెటప్ గురించి తెలుసు, మీ వాడి సెటప్ గురించి తెలుసు. అమ్మా ఏదోరా బాబు, రైమింగ్ కోసం అన్నాడు. కాపురం దీమాక నువ్వు. నువ్వేట్రా టెన్షన్ పడుతున్నావు? అంటే నా సెటప్ గురించి చెప్పగానే నీ సెటప్ గురించి చెప్పేదా? అమ్మా, మా వాడు పెద్ద వాళ్ళతో సినిమా చేశాడు తెలుసా? ఆ పెద్ద వాళ్ళకే నేను అమ్మేశాను. నీకు అది తెలుసా? వాడికి తెలుసు. మావాడు చిరంజీవి గారి సినిమాలో మెయిన్ రోల్ చేశాడు తెలుసా? నువ్వు ఇట్ట చెప్పావని ఆచార్య పోయి చూసా. ఈడు ఎక్కడా కనపడలే. ఎక్కడ ఉన్నావు అక్కడ ఇందులో? ఆచార్య చేసావు నువ్వు? ఆచార్య చేశాను మరి కనిపించలేదు. ఎడిటింగ్ లో పోయింది. F3 సినిమా చూసావా? ఎద్దు పక్కనే ఉంటా కదా. ఎద్దే ఎక్కువ ఉందిరా, నువ్వు తక్కువ ఉన్నావు, అందుకే తెలియలే. మా వాడు కమల్ హాసన్ లా చేస్తాడు. కమల్ హాసన్ లాగా మీ వాడు చేస్తే కమల్ హాసన్ ఏం చేస్తాడు? టీవీ చూస్తా బఠానీలు తింటాడా? సీను వెళ్ళరా, నీ గెటప్ లోనే బయటది. పక్కన మా వాడు ఇప్పుడు చేస్తాడు, వాళ్ళ చేసి చూపించి. ఇలాగా అమ్మగా చేశాను, అత్తగా చేశాను, ఇది కాదు నేను చేసిన చెయ్యి. ఫస్ట్ ఏం చేస్తారా? తిప్పుడు నేను ఎక్కడికి వచ్చి నాకు నేను నిరూపించుకొని ఏంట్రా చెప్పు అక్కడ. అంతే కదా. నీకన్నా ఆవిడే బాగా చేసినట్లుంది.
నెక్స్ట్ ఎర్రిపప్పు చేస్తా. ఆల్రెడీ అయిపోయి కదా ఏంటి పరిస్థితి ఇప్పుడు? నేను నిర్మించాలి ఇప్పుడు గడపని చెప్పాలి నీకు ఇప్పుడు ఏం రావు చెప్పరా బాబు. ఏంటిది గెటప్ సీన్ నిరూపించుకోవా చెప్పరా ఓడేడా ఇలా కాదు లాభం లేదు. అది ఆ మేఘాడు ఓ మేఘాడు పురహాసుగర్ ప్రసాద్ ఆ పర్ఫార్మెన్స్ నేను చేసిన నువ్వు చేసిన నేను చేయడం కాదు. ఏదైనా మనం పర్ఫార్మెన్స్ చేస్తే అవతల అబ్బురు పోవాలి, అది నిజమే అనుకొని చెప్పి భ్రమలో బతకాలి, అలా ఉండాలి. అర్థమైందా? వాటర్ వాటర్ కొట్టమాకండి మేకప్ పోతుంది సీను యాక్టింగ్ అంటే ఇది. లాభం లేదురా. ఇప్పుడు చూడ నా పర్ఫార్మెన్స్ చూడు. అరే దొరికిపోతున్నావురా యాక్టింగ్ లో 3 నెలల తర్వాత ఇక్కడికి వస్తే నన్ను అవమానిస్తారా? ఇవిడతా ఇదంతా లాభం లేదురా. మీ ఇద్దరు చేసుకోండి. అనగానే అన్నపూర్ణ ఆటో రాంప్రసాద్ టీం పెట్టుకుని మీ ఇద్దరు కలిసి చేసుకోండి. ఇదే బాగుంది, ఇది ఫిక్స్ చేసేసేయండి. అనగనగా అన్నపూర్ణమ్మ ఆటోరామ్ అంటే నా టీం లో కష్టపడతా వచ్చావు కదా నువ్వు. వస్తున్నావు నాగరా. అనగనగనగా అన్నపూర్ణమ్మ, ఇది బాగుంది కదా. ఇదే చాలు మాకు.